విలేకరులందరికీ మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఒక నమస్తే తెలంగాణ అనే ఒక దుర్బుద్ధి కలిగిన పత్రికలో ఏదైతే వార్త వచ్చిందో అది దురదృష్టకరం. అంటే వాళ్ళు కావాలనే ఈ నియోజకవర్గానికి ఒక ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తుంది అనేది జీర్ణించుకోలేకనే కల్పిత వార్తలు రాస్తూ అది సోషల్ మీడియా కానీ ఇంకా పేపర్ కానీ ఏదైనా కానీ ప్రజల లోపల లేని అపోహాలు, ఎవరైతే ఎమ్మెల్యే గారి గెలుపుకు నాంది అయినరో రెడ్డి వర్గం అనే వాళ్ళని నమ్ముకునే రాజకీయాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు మళ్ళీ అదే వర్గం మీద ఏదో లేనిపోయిన వార్తలు సృష్టిస్తూ పెడుతున్నాడని ఆయన మీద అబాండాలు వేయడం కరెక్ట్ కాదు. దానిని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చిల్లర పనులు చేయవద్దు. ఏ పత్రిక అయినా ఎవరైనా కానీ అభివృద్ధిని కోరుకుంటూ ఏవైనా ఆర్టికల్ రాస్తే లేదా సమస్యలు తెలియజేస్తే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకుంటే మంచిది. కానీ ఇట్లా కుల రాజకీయాలకు లేనిపోని కుళ్ళు అంటించవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పత్రికా ముఖంగా కూడా ఖండిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు అర్థం చేసుకోండి. అన్ని వర్గాల ప్రజలము నాయకులం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు రోజు కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి పోతున్న వ్యక్తులు ఏ పార్టీ సంబంధం లేదు, కులం లేదు, మతం లేదు, పోయి అడిగిన వెంటనే ఆయన అందుబాటులో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. దానిని ఎక్కడో లోపల బొయ్యారంలో కూర్చొని ఉన్నటువంటి దొంగ నాయకులు ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇది సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఇంకోసారి చేయవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మక్కల్ సభ్యులు వాకిటి శ్రీహరణ గారి మీద కుల రాజకీయాలతోటి రెడ్డి పాలన ప్రజాపాలన అనే ఒక అభియోగంతో నమస్తే తెలంగాణ విచిత్రమైన కథనం ప్రకారంగా ఏమి తెలిసి వాళ్ళు మాట్లాడేది నాకైతే అర్థం కాదు. ఎందుకంటే గత 25 సంవత్సరాలకి వెళ్ళి కూడా శ్రీహరణ గారు కనీసం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థాయి వరకు అంటే ఆయన కులగజ్జి కానీ ఈ యొక్క మతతత్వ ఆలోచన కానీ కులమతత్వ ఆలోచన కానీ ఉండింటే ఈ స్థాయికి ఎదిగేవారా? వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా వాళ్ళు మాట్లాడడానికి? వాళ్ళకు ఇప్పుడు శ్రీహరణ గారికి ఒక బీసీ వర్గానికి ముక్తల్ నియోజకవర్గం ఒక మంత్రి పదవి వస్తుందనే కుట్రతోటి, ఆయనకు మంత్రి పదవి రాకూడదని ఒక దురాలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఏదో క్రియేట్ చేసి అధిష్టానంతో సుస్మాన్ చేస్తే మంత్రి పదవి రాకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్ష నాయకులు కానీ ఒక కుట్రపూరితమైన వ్యక్తులు కానీ దాని యొక్క క్రియేట్ చేసి ఈ కథనాలు సృష్టించి ఎన్ని ఆటంకాలు కలిగినా ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా తప్పకుండా అధిష్టానం గుర్తిస్తుంది, ఆయనకు మంత్రి పదవి వస్తుంది, మొక్కల అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు ఏదైనా ఉంటే మొక్కల అభివృద్ధికి కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి కానీ గురించి సూచనలు సలహాలు ఇవ్వాలి. కానీ ఏదైనా ఉంటే ఇది పలా దగ్గర మీరు చేయలేదు అని చెప్పాలి. కానీ ఏదో బట్టగాల్చి మీనేసి ఏదో దుర్దేశపూర్వకంగా బదలాం చేయాలనే ఆలోచనతో ఒక వ్యక్తిని బదలాం చేసినంత మాత్రాన మీరు చేసిన బదలానంత మాత్రం బదలాం అయ్యే పరిస్థితులు ఏమి లేవు. ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ఇప్పుడు ఈ 7 నెలల కాలంలోనే శ్రీహరి అన్నగారు ఎంత మంచి పని చేసినారో ప్రతి విలేజ్లో తెలుసు, ప్రతి మండలంలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చేసే మంచి పనికి, ఆయనకు వచ్చే మంచి గుడ్ నేమ్కు ఓర్వలేక ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు చేసి ఆయనకు మంత్రి పదవి ఇంకా ఎక్కడికి ఎదిగిపోతుందో మా పరిస్థితి ఏడ ఉంటుందన్న ఆలోచనతో ఒక దుర్బుద్ధితో చేసిన ఈ ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ మండల పార్టీ తరపున కూడా వారికి మరొకసారి హెచ్చరిక కూడా చేస్తున్నాం. ముందు తర్వాత కూడా ఇటువంటి ఆలోచనలు మానుకొని అభివృద్ధి పరంగా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే చేయమని చెప్తున్నాం. కాబట్టి తీవ్రంగా ఈ పత్రికా విలేకరుల సాక్షిగా ఖండిస్తున్నాం.